నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో జగిత్యాలకు ప్రధాని విజయ సంకల్ప సభకు హాజరు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ కసరత్తు. కాసేపట్లో ముఖ్య నేతలతో చర్చ. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిసి సమావేశాలు. మేనిఫెస్టోను ఆమోదించిన సిడబ్ల్యూసి. బీఆర్ఎస్ లో చేరనున్న ఆర్ఎస్ ప్రవీణ్ నగర్ కర్నూలు అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్. కాసేపట్లో స్పీకర్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్ పై అనర్హత వేటుకు పట్టు. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా. జల్ బోర్డ్ స్కామ్ లో విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు. రేపు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. రేపటి విచారణలో రిట్ పిటిషన్పై కూడా విచారణ జరుగుతుంది. కవిత అరెస్ట్ను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలైంది. ఇవాళ పిటిషన్ను కవిత న్యాయవాదులు మెన్షన్ చేయలేదు. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవంటున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంలో పిల్ వేశారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడంతో ఆమె తరపున భర్త అనిల్ కుమార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కవితను ఈడీ రెండో రోజు విచారిస్తున్నారు. ఇవాళ విజయ్ నాయర్ పిల్లలతో కలిసి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే కవిత భర్త అనిల్ వ్యక్తిగత సిబ్బందిని ఇవాళ విచారించే అవకాశం ఉంది. కవిత అరెస్టు సమయంలో 5 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. వీటికి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను, ఆమె భర్త అనిల్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు జీవన్ రెడ్డి, వద్దిరాజు, రవిచంద్ర, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవిత యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటం చేద్దామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఓవైపు ప్రతిపక్షాలు కూటమి కడితే, మరోవైపు సింగిల్గా పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళ్తున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించున్నారు వైసీపీ బాస్. ఇందులో భాగంగా ఆయన ఇవాళ పార్టీ కోఆర్డినేటర్తో భేటీ కానున్నారు. ఈ భేటీకి 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతున్నారు. జిల్లాల వారీగా పరిస్థితులపై జగన్ చర్చిస్తారు. మేనిఫెస్టో జిల్లాల పర్యటనపై చర్చించే అవకాశం ఉంది. దేశంలోనే బెస్ట్ సీఎం అవుతా, రాష్ట్రానికి 30 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇవి జగన్ అధికారం చేపట్టినప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. దీంతో వైసీపీకి ఈ ఎలక్షన్లు అత్యంత కీలకంగా మారాయి. 5 ఏళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇది పరీక్షా కాలంగా వైసీపీ భావిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టో అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు జగన్. మేనిఫెస్టో 99% అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసినందుకే ఈసారి 175 టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్లుగా జగన్ చెప్తున్నారు.
ఎన్నికలకు కౌంటర్ మొదలు కావడంతో సీఎం జగన్ ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రాంతాల వారీగా పర్యటించిన జగన్ ఎన్నికల క్యాంపెయిన్ ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే బహిరంగ సభలతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్లో జోష్ నింపిన జగన్ ఇప్పుడు మరింత స్పీడ్గా జనాల్లోకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఆర్ఎస్పీకి రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్లో అనుచరులు అభిమానులందరితో సుదీర్ఘంగా మేధోమథనం జరిపిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూలు బరిలో నిలవనున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన ఆర్ఎస్పీ అధిష్టానానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఝలకిచ్చారు. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకే ఆయన ఎందుకు రాజీనామా చేసినట్లు? రాజీనామా వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? కేసీఆర్తో ఆర్ఎస్పీ లోపాయికారి ఒప్పందంలో భాగమేనా? వాచి స్టోరీ. తెలంగాణ బీఎస్పీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే పార్టీకి మంచి గుర్తింపు తీసుకొచ్చారు ఆర్ఎస్పీ. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో నల్గొండ సభ సాక్షిగా కండువా కప్పుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కు ఉన్నత పదవులు పార్టీ అధిష్టానం కట్టబెట్టింది. ఏకంగా సీఎం అభ్యర్థిగా ఆయన్ను అధినేత్రి మాయావతి ప్రకటించింది. ఒక్క సంఘటనతో ఆకాశం నుండి పిడుగుపడ్డట్టు బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా చేశారు. గతంలో కేసీఆర్ పాలనపై అడుగడుగునా తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు కేసీఆర్ చెంతకు చేరుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొదటి నుంచి పక్కా వ్యూహంతో కేసీఆర్ తో పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాడన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కానీ నేటి పరిణామాలకు పూర్తి కారణం బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు బీజేపీకి ఇష్టం లేకపోవడమే ఆయన రాజీనామాకు కారణమైందని ఆయన వర్గం చెబుతోంది. బీఎస్పీ అధిష్టానం మీద బీజేపీ ఒత్తిడి తెచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా అనంతరం చెప్పుకొచ్చారు. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు కొద్ది రోజుల్లోనే ముగిసిపోయింది. ఇండియా ఎన్డీఏ కూటముల్లో లేని పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న మాయావతి ఇప్పుడు ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు? పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ 2 సీట్లు కేటాయించింది. పొత్తు కుదిరిందని చెప్పిన మరుసటి రోజే కవితను లిక్కర్ స్కామ్ లో ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ ఇది బీజేపీ కుట్ర అని ప్రకటించారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ తో పొత్తుకు నో చెప్పాలంటూ రాష్ట్ర నాయకత్వాన్ని మాయావతి ఆదేశించింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేశారు. కాగా ఆయన పార్టీకి రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీఎస్పీ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించింది. మేము వెళ్ళి కేసీఆర్ గారిని అడిగినటువంటి స్థానాలు గౌరవప్రదంగా మేము అడగడం జరిగింది. వారు ఒప్పుకున్నటువంటి విషయాన్ని మాకు తర్వాత తెలియజేస్తామన్నారు. మేము అడిగినటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాలు మాకు కేటాయించడం వల్ల మేము కొంచెము అంటే మమ్మల్ని అగౌరవపరిచినట్టు. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్ నుండి మాకు 10 మంది ఎంపీలు, లోక్సభ ఎంపీలు, అదేవిధంగా ఒక రాజ్యసభ ఎంపీ కూడా 11 మంది ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీకి కనీస స్థాయిలో గౌరవం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతో బహించి మాయావతి గారు తెలంగాణ రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలలో కూడా ఒంటరిగానే పోటీ చేయడానికి నిర్ణయించడం జరిగింది. బీఎస్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన కేసీఆర్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత తన శ్రేయోభిలాషులు స్వేరో కార్యకర్తలతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
బీజేపీ ఒత్తిడి కారణంగా బీఎస్పీ పొత్తు నుంచి తప్పుకుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయవద్దని బీఎస్పీ జాతీయ నాయకత్వాన్ని బీజేపీ ఒత్తిడి చేసిందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. అలాంటి పార్టీని ఎదుర్కొనేందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలిసి నడవాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ కర్నూలుకి వచ్చిండు, నిన్న హైదరాబాద్లో ఉన్నాడు. అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి, ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూటమి, మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ షాల ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు. నాకు అది ఇష్టం లేదు. ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. పొత్తు ధర్మం, కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి. కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు. ఇప్పుడు మరి ఎవరు బీజేపీ తీసుకొస్తున్న ఒత్తిళ్ల వల్ల ఆ పొత్తును మళ్ళీ నేనే నా స్వయాన నేను ప్రకటించడం అంటే నేను ఈ దేశంలో మరి ఏవైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఉన్నాయో ఆ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చినట్టు అవుతుంది. ఆ పని నేను చేయదలుచుకోలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేము కేసీఆర్ గారితో మరి బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. కానీ కేసీఆర్ తో పని చేస్తానని చెప్పడం చూస్తుంటే పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన నాగర్ కర్నూల్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతారా లేక ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారా చూడాలి. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో. బీజేపీ బండి సంజయ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ. ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికనే వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవకులు బలిదానమైరన్న, ఎంతమంది కరసేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న. ఆ కరసేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వపు ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా నరేంద్ర మోడీ ఆ కరసేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోనీ అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు చూపేటటువంటి నా మోడీ నరేంద్ర మోడీ అన్న. ఇక్కడ దయచేసి ఆలోచించండి. ఇలా వాళ్ళు వీళ్ళు మోడీ గారి మీద కానీ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అందరం కూడా వారి స్వాగతం పలకాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి మన కమల నాథులు గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి వర్యులు మన నరేంద్రుల వారు మన జగిత్యాల గడ్డ మీద కాలు పడుతున్న సందర్భంగా మీ అందరి పక్షాన వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ 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 మోడీ 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 మోదీ మోదీ మోదీ. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహిళలకు అండదండగా నిలుస్తూ మహిళలు శాసనం చేయాలని
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజు మనం నిజంగా ఈ రోజున ఇక్కడ సభ మీద శక్తి వందనం చేయాలి. ఆ నరేంద్ర మోదీ వర్యులకు మన సోదరుడిగా శక్తి వందన అభివాదం చేయాలి. మోదీ బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసినట్టి జెండా మోదీ అరే ఎత్తరన్న జెండా బీజేపీ జెండా భారత జాతిని ఏకం చేసినట్టి జెండా జెండా అరే ఎత్తరన్న జెండా అరే ఎత్తు 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 ఎత్తర. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికల నిర్వహణ చేస్తామన్నారు. ప్రజలు తమ ఓటును పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు లేని వారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. 2 నియోజకవర్గాల్లో మొత్తం 45,70,138 ఉండగా ఇందులో 23,30,574 పురుషుల ఓటర్లు, మహిళా ఓటర్లు 22,39,240 మంది ఉన్నారు. ఇతరులు 324 మంది ఉన్నారు. అయితే 85 ఏళ్లు దాటిన వారు 36,664 మంది ఉన్నారు. వీరికి హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్. 18 నుండి 19 ఏళ్ల వయసున్న వారు 65,595 మంది ఉన్నారు. గతంలో ఉన్న 49 ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. హైదరాబాద్ పరిధిలో 1675 ప్రాంతాల్లో 3,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో పనిచేసేందుకు 25,000 మంది సిబ్బందిని సిద్ధం చేశామన్నారు రొనాల్డ్ రోస్. వారికి త్వరలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎన్నికల విషయంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఆర్ఓ ఆఫీస్లోనూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తానన్నారు. ఆల్ అవర్ 3986 పోలింగ్ బూత్లో ఇన్సైడ్ లైవ్ ఫీడ్తో కెమెరాస్ పెడదాం. మా 7th ఫ్లోర్లో మా కంట్రోల్ రూమ్లో ఆ కెమెరా ఉంటుంది. ఒకటి ఆర్ఓ చేంబర్స్కి ఆ కెమెరా వెళ్తుంది. ICCCకి ఆ కెమెరా ఇస్తాం. ప్లస్ ఎనీవే CEO ఆఫీస్లో వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ వాళ్ళ ఆ ఫీడ్స్ అని చూస్తారు. ఇవి కాకుండా దిస్ టైమ్ వీ విల్ ఆల్సో పుట్ కెమెరాస్ అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఆల్సో. బయట కూడా